84 ఏళ్ల వయసు. ఈ వయసులో చాలామంది ఏం చేస్తారు? మనవళ్ళతో ఆడుకుంటారు, గుడికి వెళ్తారు, కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాలని చూస్తారు. కానీ ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి గురించి వింటే ఇలాంటి వాడిని అసలు తాత అని కూడా పిలవాలా అనిపించదు. ఇది 2023లో రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన. ఒక 12 ఏళ్ల బాలిక తన పని తాను చేసుకుంటూ ఇంటి దగ్గర ఆడుకుంటోంది. చిన్నపిల్లలకు ప్రపంచమంతా మంచిగానే కనిపిస్తుంది. ఎదురుగా ఎవరు వచ్చినా, ముఖ్యంగా తన తండ్రి వయసు కంటే పెద్దవాళ్ళు కనిపిస్తే గౌరవంగానే చూస్తారు. ఆ రోజు కూడా అలాగే జరిగింది. ఆ చిన్నారి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి అంటే కూడా కరెక్ట్ కాదు, 84 ఏళ్ల వయసున్న ఒక ముసలాయన. ఆ చిన్నారితో మాటలు కలిపాడు. తర్వాత చాక్లెట్లు ఇస్తానన్నాడు. చిన్నపిల్లలు కదా, ఆ మాట నమ్మింది. అతని వెంట వెళ్ళింది. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం ఆ చిన్నారి జీవితాన్నే మార్చేసింది. చాక్లెట్ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఆ బాలికపై పలుమార్లు దారుణానికి పాల్పడ్డాడు. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ బాలిక మతిస్థిమితం సరిగా లేని చిన్నారి. అంటే తనతో ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. అందుకే ఈ విషయం కొంతకాలం బయటకు కూడా రాలేదు. కానీ తండ్రి కంటికి ఏదో అనుమానం వచ్చింది. తల్లిదండ్రులకు కొన్ని విషయాలు చెప్పకపోయినా తెలిసిపోతాయి. అదే జరిగింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు 84 ఏళ్ల వెంకటనారాయణను అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ బయటపడిన విషయాలు మరింత షాకింగ్గా మారాయి. కేసు కోర్టుకు చేరింది. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధిత బాలికకు 4 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా మంజూరు చేసింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మాత్రం మరో చర్చ మొదలైంది. చాలామంది ఒకే మాట అంటున్నారు, 84 ఏళ్ల వయసు, ఇంకా 21 ఏళ్ల జైలు శిక్ష, లెక్క వేస్తే 105 ఏళ్ళు, అంటే జీవితాంతం జైల్లోనే ఉంటాడు. కొందరైతే ఇలాంటి వాళ్లను జైల్లో పెట్టి మేపడానికి మనం ట్యాక్స్ ఎందుకు కట్టాలి అంటున్నారు. మరికొందరు చిన్నారులపై ఇలాంటి నేరాలు చేసిన వాళ్లను బ్రతకనివ్వడమే తప్పు అంటున్నారు. ఇంకొందరైతే వాడికి వచ్చే పెన్షన్ మొత్తం బాధితురాలి కుటుంబానికి ఇవ్వాలి అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఒక విషయం మాత్రం నిజం, 84 ఏళ్ల వయసులో ఇతరులకు సహాయం చేస్తూ గౌరవంగా జీవితం ముగించాల్సిన సమయంలో ఒక చిన్నారి జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అదే పని అతని మిగిలిన జీవితాన్ని జైలు గోడల మధ్య గడిపే పరిస్థితికి తీసుకొచ్చింది. వయసు పెరగటం వల్ల గౌరవం రాదు, మనిషి చేసిన పనుల వల్లే గౌరవం వస్తుంది. ఈ ఘటన మరోసారి అదే విషయం గుర్తు చేసింది.